ఇప్పుడు మనం టెన్షన్ పడ్డం వల్ల ప్రయోజనం ఏం లేదు మాధవ. ఏదో జరుగుతుంది, ఎవరి వల్ల ఏదో ప్రమాదం అని భయపడ్డం కాదు. అసలు ఏం జరుగుతుంది, ఎవరు వాళ్ళు ఏంటి అనేది ఆలోచించాలి. వాళ్ళు చేతికి దొరుకుంటే కాళ్ళు చేతులు విరగ్గొట్టైనా అసలు వాళ్ళు ఎవరు అన్నయ్యని ఎందుకు చంపాలని చూస్తున్నారని తెలుసుకునేవాణ్ణి. తప్పించుకున్నారు భూమి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారని వెతకాలి, ఎవరినని వెతకాలి? అసలు వాడు ఎవరు అనేది ఆలోచించే ముందు అసలు ఈ కథ ఎక్కడ మొదలైంది అనేది ఆలోచించాలి. మాధవ, నీకు ఈ విషయం తెలిసింది అన్నావు కదా, ఎగ్జాక్ట్లీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు? చెప్పాను కదా భూమి, నిన్న సాయంత్రం నువ్వు సామాన్లు కొనడానికి వెళ్ళినప్పుడు బండి దగ్గర నేను ఒక్కడే ఉన్నాను కదా. నా పనులో నేనుంటే ఇంతలో ఎవడో వచ్చి టిఫిన్ అడిగాడు. వాడికి టిఫిన్ ఇస్తూ ఉండగా వేరే ఇంకొకడు వచ్చాడు. వాడే అన్నయ్యని చంపడానికి సుపారీ తీసుకున్నాం, నైట్ వెళ్ళాలి అది ఇది అని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు రాత్రికి ఒక నేసేయాలరా. జూబ్లీ హిల్స్ లో ఇంతకు ముందు మహాలక్ష్మి హోటల్ ఉండేదంట కదా, అది వాడదేనంట. వాడి పేరేంట్రా? వాడి పేరు రాఘవ. వాళ్ళేమో రాత్రి చంపాలి అన్నారు, కానీ రాత్రి అలాంటి ప్రయత్నం ఏమీ జరగలేదు. అంటే ఇదంతా ఖచ్చితంగా ఆ రుద్రాణి అలేఖ్య కలిసి వేసిన ప్లాన్. అది నీకు అర్థం కావడం లేదా? బావగారి మీద హత్య ప్రయత్నం జరుగుతుంది అని వాళ్ళెవరో నీ ముందు మాట్లాడడానికి, నువ్వింటికి వెళ్ళడానికి, నువ్వింటి ముందు కాపలాగా ఉన్న రోజే ఇంట్లో డబ్బు పోవడానికి, వీటన్నిటికీ సంబంధం ఉంది. ఆ డబ్బులు నువ్వు తీసావని నమ్మించడం కోసమే బావగారికేదో ప్రమాదం జరగబోతున్నట్టుగా నిన్ను ఆ ఇంటికి రప్పించారు. నో డౌట్ ఇదంతా పక్కా ప్లాన్ మాధవా. దీని వెనక ఏదో పెద్ద స్కెచ్ ఉంది. ఆ రౌడీ ఎవడో వాణ్ణి పట్టుకుంటే అసలు ఏం జరిగింది ఏంటి అనేది తెలుస్తుంది. మాధవ్, వాడెవడో నీకు గుర్తుందా? మన హోటల్లో నా కళ్ళెదురుగానే ఉన్నారు కదా, ఎందుకు గుర్తులేదు? బాగా గుర్తుంది. అయితే మనం ఆలోచిస్తూ ఇక్కడే టైం వేస్ట్ చేయడం కాదు. మనం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ డబ్బు తీసుకుని వెళ్ళాలి. లేదంటే ముందు ముందు చాలా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. వెళ్దాం పద మాధవ. ఎక్కడికి? నాతో రా, చెప్తాను రా. అసలేం జరుగుతోందిరా ఇంట్లో? ఎలాగైనా డబ్బు తెస్తానని భూమి చెప్పింది. అంత డబ్బు తను ఒక్క రోజులో ఎలా తెస్తుంది? ఎవరు తీసుకెళ్లారో ఏంటో తెలిస్తేనే కదా. ఎక్కడని వెతుకుతారు వాళ్ళు? ప్రాణం పోయినా నా బిడ్డ అలాంటి తప్పు చేయడు. మరి ఎవరు చేసి ఉంటారో? మాధవ్ రావడానికి డబ్బులు పోవడానికి సంబంధం లేదు. మరి ఎవరు వచ్చారు? ఎవరు తీసుకెళ్లారు? ఏంటి ఇలా జరిగింది? ఒక సమస్య తీరింది అనుకున్న లోపే ఇంకో సమస్య వచ్చి పడుతుంది. చా, ఏం రాఘవ, ఉదయానికల్లా డబ్బులు ఇవ్వాలని చెప్పాను కదా, ఇంతవరకు రాలేదేంటి? నా డబ్బులు నాకు ఇచ్చేసి మీ డాక్యుమెంట్స్ మీరు తీసుకోండి. కొంచెం ఇలా కూర్చోమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఎవ్వరూ ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చెప్పేది వినే ఓపిక కూడా నాకు లేదు. మీ మాటలు విని మీకోసం చేసింది చాలు, మీ అందరి వల్ల పడ్డ అవమానాలు చాలు. ఇంకా ఎన్ని అనుభవించాలి మేము? మీ డాక్యుమెంట్స్ రెడీగా ఉన్నాయి. మా డబ్బులు మాకు ఇచ్చేసి మీ పత్రాలు మీరు తీసుకోండి. ఏంటి, ఏం మాట్లాడరు? ఏం రాఘవ, ఉదయానికల్లా నా డబ్బు నాకు కావాలి అని చెప్పాను కదా, ఎక్కడ నా డబ్బు?
అంటే అది నిజానికి ఉదయానికల్లా మీ డబ్బులు మీకు తీసుకొచ్చి ఇవ్వాలి అనుకున్నాను, కానీ కారణాలు నాకొద్దు. వాళ్ళివ్వలేదు, వీళ్ళివ్వలేదు, ఇవన్నీ అందరూ చెప్పే మాటలే. నేను నిన్ననే క్లియర్గా చెప్పాను, నా డబ్బు నాకు ఇచ్చేయండి, మీతో నాకు ఎలాంటి రిలేషన్షిప్ అవసరం లేదని. అది కాదు మేడం, మీకోసం 50 లక్షలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం, కానీ ఆ డబ్బులు పోయాయి. ఏంటి? డబ్బులు పోయాయా? ఏంటి నాటకాలు ఆడుతున్నారా? డబ్బులు రెడీ అయ్యాయి, తెల్లారేసరికి తీసుకొచ్చి మీ మొహాన కొడతాం, మా పత్రాలు మాకు ఇచ్చేయండి అని మాట్లాడారు. ఇప్పటిదాకా చూసి చూసి మీరెవరూ రాకపోయేసరికి నేనే వచ్చాను. తీరా నేను వచ్చేసరికి డబ్బులు పోయాయని చెప్తున్నారా? ఒక్క రాత్రిలోనే డబ్బు రావడం పోవడం అన్నీ అయిపోయాయా? ఎవరికి చెప్తారు మీరు కబుర్లు? ఈ నాటకాలన్నీ నా దగ్గర కాదు. నా డబ్బులు ఎగ్గొట్టడానికి ప్లాన్ చేశారా ఏంటి? ఏమండి, మీ డబ్బులు ఎగ్గొట్టాల్సిన అవసరం మాకెవరికీ లేదు. మేము అలాంటి వాళ్ళం కాదు. కాస్త మాటలు మర్యాదగా రానివ్వండి. ఓ, మాకే పద్ధతులు నేర్పిస్తున్నారా? అసలు మీ గడప తొక్కాల్సిన అవసరమే నాకు లేదు. నా డబ్బు నాకు తెచ్చిచ్చుంటే నేను రావాల్సిన అవసరం ఏంటి? మీతో మాట పడాల్సిన అవసరం నాకేంటి? నాతో మాట్లాడడానికి మీకంత నొప్పిగా ఉంటే నా డబ్బులు నాకు ఇచ్చేయండి. నిజంగా డబ్బులు పోయాయి మేడం, మా మాట నమ్మండి. మేమందరం ఇచ్చిన నగలు అవి ఇవి అన్ని తాకట్టు పెట్టి మా బావ 50 లక్షల వరకు తీసుకొచ్చాడు. అవన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టాం. కానీ ఉదయాన్నే బయలుదేరుద్దామని వెళ్లి చూస్తే డబ్బులు కనిపించలేదు. ఎవరు తీసుంటారో ఏంటోనని సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే మా మాధవ అర్ధరాత్రి ఇంట్లో చొరబడి డబ్బులు తీసుకెళ్లినట్టు కనిపించింది. ఏం కూసావే? దొంగతనం చేశాడంటే చంపేస్తాను. ఇంట్లోకి వస్తే దొంగతనం చేసినట్టేనా? చేసినట్టు ఎక్కడైనా రుజువు దొరికిందా?